హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సెకండ్ ఇన్నింగ్స్. ఈరోజు ఏ మాత్రం శ్రమ పడకుండా పాల మీగడ నుంచి వెన్న నుంచి నెయ్యి చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఇది నేను పాల మీగడ రోజు స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెడతానండి. ఇలాగా ఇది 2 బాక్సులు అయ్యాక నేను వెన్న చేయడం స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక పావు వంతు కన్నా తక్కువే మేగడ వేసుకోండి. ఎక్కువ మేగడ వేస్తే మాత్రం రాదండి, అది చాలా విసిగించేస్తుంది, పేస్ట్లా వస్తుంది తప్ప వెన్న ఫామ్ అవ్వదు. ఇప్పుడు నేను వాటర్ వేయకుండానే ఒకసారి మిక్సీని ఒక 5 to 10 seconds బ్లెండ్ చేశాను. ఒకవేళ బ్లేడ్ తిరగకపోతే కొంచెం వాటర్ వేసుకోండి. తర్వాత బ్లెండింగ్ అయ్యాక ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాను. ముందు వాటర్ వేయలేదండి, గుర్తుపెట్టుకోండి. బ్లెండ్ చేశాక వాటర్ వేసాను నేను. ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక 10 to 15 seconds బ్లెండ్ చేస్తే వెంటనే పర్ఫెక్ట్గా మనకి వెన్న తయారైపోద్ది. వితిన్ 30 secondsలో ప్రాసెస్ కంప్లీట్ అయిపోద్దండి. ఇది నాది ఎక్కువ మేగడ ఉంది కాబట్టి నాకు దగ్గర 15 నిమిషాలు పట్టింది ఇదంతా చేయడానికి. 2 kg నెయ్యి కూడా వచ్చింది నాకు. చూసారా వెన్న ఎంత బాగా వచ్చేసిందో. చాలా సింపుల్గా అయిపోద్దండి. ముందు వాటర్ యాడ్ చేయకూడదు, తర్వాత వాటర్ యాడ్ చేయాలి. ఇన్ కేస్ మీకు బ్లేడ్ తిరగకపోతే కొంచెం వాటర్ వేసుకోండి. ఎక్కువ మేగడ వేసేసారు అంటే అది పేస్ట్లా ఫామ్ అయిపోతే తప్ప మీకు వెన్న అయితే రాదు. ఇప్పుడు మనం వెన్నంతా తీసేశాక మిగిలి ఉన్న వాటర్ని కూడా వంపేయాలి. అందులో మేగడ వేయకూడదు. వాటర్ వంపేశాక ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మేగడ వేసుకుని మళ్ళీ బ్లెండ్ చేయాలి. అలా అయితేనే వస్తుంది. ఆ మిగిలిన వాటర్లో కానీ మీరు మేగడ వేసి తిప్పారు అంటే అది మీకు చాలా టైం తీసేసుకుంటుంది, రాదు, పేస్ట్లా ఫామ్ అవుతూనే ఉంటుంది. ఇలా చాలా సింపుల్గా మనం వెన్నను తీసేసుకోవచ్చండి. చూసారా ఎంత ఈజీగా గట్టిగా వెన్న ముద్దలు ఎలా ఫామ్ అయ్యాయో మనకి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోద్ది. జస్ట్ 15 నిమిషాల్లో నేను ఆ గిన్నె మొత్తం వెన్న తీసేసాను. క్లీన్ చేసుకోవడానికి ఇంకో 15 నిమిషాలు పట్టింది అంతే నాకు. వెన్న చేసేటప్పుడు ఎలాగో మెస్సీగానే అవుతుంది కాబట్టి అవేం పట్టించుకోకండి, మనకి పర్ఫెక్ట్గా నెయ్యి వస్తుంది. ఈ వెన్న చేసినంతసేపు నేను ట్యాప్ వాటరే యూస్ చేశాను. సో లాస్ట్లో నేను కడిగేటప్పుడు మాత్రం RO వాటర్ వేసి ఒక్కసారి కడిగాను. ఇది ఇలా కడిగి ఒక వైపుకి ఇలా వెన్నంతా మనం పెట్టుకుంటూ ఉంటే వాటర్ అడుగు భాగానికి వచ్చేస్తుందండి. ఆ వాటర్ని అంతా మనం వంపేసి వాటర్ లేకుండా పూర్తిగా మనం దీన్ని డ్రై చేయాలి. దీని తర్వాత మీరు డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదు. పెట్టారా అది మాత్రం వెన్న ఇంకా మరుగుతూనే ఉంటుంది, పొంగుతూనే ఉంటుంది. పొంగి స్టవ్ అంతా నాశనం అయిపోద్ది. తర్వాత మనం తుడుచుకోలేక చావాలి. ఏం చేయాలి అంటే దీనికోసం మనం ఇలా క్లీన్ చేసేసుకున్నాక వాటర్ అంతా తీసేసాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని దాన్ని అలా వదిలేసి ఆ నెక్స్ట్ డే మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా చేస్తే మీకు ఈ వెన్న మరుగుతూ ఉన్నప్పుడు మరుగుతూనే ఉంటుంది కానీ పొంగదు. మధ్యలో ఇలా స్పూన్ పెట్టి తిప్పడం వల్ల ఏమవుతుందంటే మీకు అడుగు పట్టదు. దాని ద్వారా నెయ్యి మాడువాసన రాకుండా ఉంటుంది. మీరు చూడండి మరుగుతుంది కానీ అసలు పొంగలేదు. ఇలా మనకి అందులో వాటర్ ఉన్నంతసేపు చిటపట్లు ఆడుతూనే ఉంటుంది. ఆ చిటపటలు తగ్గిపోయాక మనకి నెయ్యి ఫామ్ అయిపోయిందని అర్థము. మనకి స్మెల్ కూడా తెలిసిపోతుంది, నెయ్యి వాసన. చూడండి చాలా సింపుల్గా పొంగకుండా నేను మీకు ఇంత మంచి చిట్కా చెప్పాను కదా. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అడుగు పట్టకుండా ఎంత బాగా నెయ్యి ఫామ్ అయిపోయిందో. ఇప్పుడు మనం దీనిని ఒక కంటైనర్లోకి మార్చుకుందాం. దీన్ని చల్లారాక తీసుకోండి, వేడివేడిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు. నాది ఆల్మోస్ట్ పాత నెయ్యి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చాక ఇది 27 రోజుల్లో నేను తీసిన మేగడ ఇలా నెయ్యి చేశాను. దగ్గర 2 kg నెయ్యి వచ్చిందండి. మీరు ప్లాస్టిక్ బాటిల్స్లో సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు దాని వెనకాల ఒకసారి నెంబర్ చూసుకోండి. ఎప్పుడైనా సరే ప్లాస్టిక్ బాటిల్స్ కొంటున్నప్పుడు దాని వెనకాల ఒక నెంబర్ ఉంటుంది అడుగు భాగాన. 1 2 3 4 5 అని ఉంటుంది. 4 5 ఉంటేనే ప్లాస్టిక్ క్వాలిటీ మంచిదండి. 1 2 ఉన్నాయంటే ప్లాస్టిక్ బాటిల్స్ అసలు కొనవద్దు. పిల్లలకు కూడా ఎప్పుడు ఇవ్వద్దు అలాంటి బాటిల్స్. ఇక్కడ నేను సరదాగా ఒక చిన్న క్లిప్ యాడ్ చేశాను మీకోసం. అంటే మేము పాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము, సరదాగా గుజరాత్లోని మీకు విలేజ్ చూపిద్దాము అన్నట్టుగా నేను
ఇది యాడ్ చేశాను. రోజు ఇదే టైంలో 4:30 ఆ టైంకి మేము పాలు తీసుకోవడానికి ఒక విలేజ్కి వెళ్తామండి. మరి పిల్లలకి మంచి పాలు మంచి నెయ్యి ఇవ్వాలి అంటే మనం కొంచెం కష్టపడాలి కదా. ఇది మా వీధిలోంచి నేను సెల్ఫీ స్టిక్తో షూట్ చేస్తూ తీసుకెళ్తున్నాను. మా వీధిలో ఉన్న డూప్లెక్స్ హౌసెస్ అన్నీ ఒకసారి నేను ఒక వీడియో కూడా చేశానండి. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి వ్యూస్ వచ్చే సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. అన్నీ డూప్లెక్స్ హౌసెస్ అని చెప్పి నేను పెట్టాను. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఈ సెల్ఫీ స్టిక్ కూడా నేను ఒక రివ్యూ పెట్టాను. 799కి నేను అది కొన్నాను. ఇప్పుడు మన కాలనీ దాటి వచ్చేసాం, బయటకు వచ్చేసాము. ఇప్పుడు మన సిటీ అవుట్కట్స్లోంచి ఒక విలేజ్కి వెళ్తాము. ఇది గుజరాత్లోని భుజ్ అనే ఒక సిటీ అండి. మధ్యలో దాన్ని ఏమంటారు, రైల్వే వంతెన, అయ్యో ఏదో అంటారు దాన్ని మర్చిపోయాను. ఇది దగ్గర ఒక 4 కిలోమీటర్లు ఉంటుందండి. ఇది డైలీ అప్ అండ్ డౌన్ 8 కిలోమీటర్స్. 8 కిలోమీటర్స్ మేము జర్నీ చేసి రోజు పాలు తెచ్చుకుంటాము. కానీ మన ముందే అప్పటికప్పుడు పాలు పితికిస్తారండి వాళ్ళు. రేట్ కూడా చాలా తక్కువ, 60 రూపాయలకి వచ్చేస్తుంది. మెయిన్ రేట్ కోసం కాకపోయినా మంచి పాలు దొరుకుతాయి అని చెప్పి రోజు జర్నీ చేసి తీసి తెచ్చుకుంటూ ఉంటాము. మా వారికి వీలైతే ఆయన వెళ్తారు, లేదంటే నేను వెళ్తాను. వచ్చేసామండి. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అనిపించింది, ఏంటి ఏ అరుంధతి ఇంటికో బాగ్మతి ఇంటికో వచ్చానా ఏంటి అనిపించింది నాకు. మీకు కూడా అలాగే అనిపిస్తుంది. ఒకసారి చూడండి అసలు ఎలా ఉందో. ఏంటి మా ఆయన రావట్లేదా? వస్తున్నారు. పదండి మనం ముందుకెళ్దాం. చూడండి ఎలా ఉందో ఇదంతా. చింత చెట్టు కూడా ఉంది. ఒకసారి అయితే ఆ చింత చెట్టు కింద ఒక ఆవిడ ఆ గుజరాతీ మోడల్లో డ్రెస్ వేసుకుని ఉంచుంది. అమ్మో నాకు ఎంత భయం వేస్తుందో, ఏంటి చేతబడి చేసేదల్లా ఉంది ఏంట్రో బాబు ఈవిడ అనుకున్నాను. ఎవరో కానీ సారీ అండి, ఏమనుకోకండి. ఇదిగో మేము ఇక్కడ పాలకి చాలామంది క్యాన్లు కూడా పెట్టారు. అక్కడ ఒక అమ్మాయి పాలు తీస్తుంది, రండి చూపిస్తాను మీకు. చిన్న పాప. ఆ పాప ముసి నవ్వులు నవ్వుకుంటుంది వీడియో తీస్తున్నామని. మీకు కనిపించట్లేదు, పాలు వస్తున్నాయి కానీ అందులోకి చిన్నగా వస్తున్నాయి. ఈ గేదెటి మూతేసుకుని చూస్తుంది నా వైపు. ఇవి చూడండి, గుజరాత్ ట్రెడిషనల్ డ్రెస్ అది. వాళ్ళు ఇదే డ్రెస్లో ఉంటారు విలేజ్ పీపుల్ అందరూ. ఆమె చేతికి ఉన్నది ఏనుగు దంతాలు గాజు అనుకుంటున్నారా? కాదు. ఇదివరకు రోజుల్లో అవన్నీ ఇప్పుడు ఎవరు వేసుకుంటున్నారని పాపం వాళ్ళ దగ్గర మాత్రం ఎలా వస్తాయి, ప్లాస్టిక్ గాజు అని ఉండేది. ఇదివరకు రోజుల్లో మాత్రం ఏనుగు దంతాలతో చేసిన గాజులు మెల్లో అవి వేసుకునేవారు. ఇంత దూరం వచ్చి రోజు మేము పాలు తెచ్చుకుంటామండి. మీకు నచ్చిందా? లైక్ చేశారా? గుజరాత్లోని ఇంకా విశేషాలు చూపించాలనుకుంటున్నాను మీకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇప్పుడు మనం తిరిగి వెళ్ళిపోదాము. దారిలో మీకు నేను కాగితం పూల చెట్లు చూపిస్తానండి. ఇక చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్, అంటే కలర్స్ ఉంటాయి, చాలా కలర్స్ ఉంటాయి. ఇదిగో చూడండి వస్తుంది. పింక్, ఎల్లో, వైట్, ఆరెంజ్ అన్ని కలర్స్ ఉంటాయి. చాలా బాగుంటాయి చూడడానికి. వచ్చేసాం మా ఇంటికి. ఈ పాలు ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉన్నాయో. కొంచెం చెత్త ఉంటుంది, అందుకే ప్రతిసారి నేను ఫిల్టర్ చేస్తాను ఈ పాలని. ఇదండి మా పాల జర్నీ. మీకు నచ్చింది, నా టిప్స్ మీకు నచ్చాయి అంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెత్త చూస్తారా? ఇదిగో బాయ్.